అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్ ప్రారంభించారు. దూర ప్రాంత విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన మిడ్ డే మీల్స్ పథకం తీసుకొచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సత్యానందరావు, హరీష్లు విద్యార్థులకు భోజనాలు వడ్డించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తూ విద్యార్థులను భోజన పథకం గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. శ్రీ సూనారాయణ రెడ్డి గారు, మన యువ నాయకులు దివంగత నేత బాలయోగి గారి కుమారులు, ఎంతో స్టడీ చేస్తా ఉన్న తీసుకెళ్ళాలన్న ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకం పేరు మనకి ఈ పథకాన్ని పెట్టడం మనందరికీ కూడా గర్వకారణం. మన జిల్లా వాసి, మన ప్రాంత వాసి, మన గోదావరి వాసి, ఆ అమ్మ పేరు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరు ఈ పథకానికి పెట్టడం జరిగింది. చాలా సంతోషం. అది కూడా మధ్యాహ్న భోజనం అంటే ఏదో ప్రభుత్వ భోజనం అని కాదు, భోజనం వల్ల ఏదో వనగూరుతుందని కాదు, భోజనం వల్ల పిల్లలకి చదువులకి ఇబ్బంది కలగకూడదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకి సరైన ఆహారం అందాలి, పోషక విలువలతో కూడిన ఆహారం అందాలి, మంచి ఆహారాన్ని వాళ్ళకి అందజేయాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, చదువుకునే అవకాశానికి వారికి కలగజేయాలి అనే ఆలోచనతోటే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి మరలా ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మనవి చేసుకుంటూ ఉన్నా. చక్కటి మెనూ ఇచ్చారు, చదివి వినిపించారు. చక్కటి మెనూతోటి పిల్లలకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలందరూ ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. ప్రిన్సిపల్ గారి కాలేజీ కూడా వచ్చి 505 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. చాలా మంచి కాలేజ్. ఆయన నన్ను రిక్వెస్ట్ చేసిన ఆరమూరు జూనియర్ కాలేజీకి వెళ్తానండి. కాదు, మీరు రావులపాలెం వస్తే సూటబుల్ అవుతారు, మీరు యువకులు చక్కగా పనిచేయగలరు, మీరు రావులపాలెం జూనియర్ కాలేజీ వస్తే బాగుంటుందని నేను సూచించడం జరిగింది. కొంచెం